హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. చాలా మంది యూట్యూబ్లో తమ్నెల్స్ అయితే చేస్తుంటారు. తమ్నెల్ చేసేటప్పుడు వాళ్ళకి తెలుగు ఫాంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. మనకు అను ఫాంట్స్ మనం మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ అను ఫాంట్స్ని ఎలా యూజ్ చేయాలో అర్థమవుతుంది. ఈ అను ఫాంట్స్ యూజ్ చేయాలంటే మీకు కొన్ని టెక్నిక్స్ అయితే నేను చెప్తాను. చాలా సింపుల్గా అయితే మీరు ఈ అను ఫాంట్స్ని మీ మొబైల్ యూజ్ చేసి మీరు అందమైన తమ్నెల్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన మొబైల్ అను ఫాంట్స్ యూజ్ చేయాలంటే ఈ ఎలాగో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కొత్త కనుక చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, ముందుగా నా మొబైల్లో ఇక్కడ మనం కోడ్ టు యూనిక్ కోడ్ అని అయితే రాసుకోవాలి. కోడ్ టు యూనిక్ కోడ్ ఇక్కడ మనకు కొలిచాలని వస్తుంది. ఇక్కడ కోడ్ టు యూనిక్ కోడ్ అని ఇక్కడ దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఏం టెక్స్ట్ అయితే రాలేదు, ఇక్కడ అను 6.0 ఉంది, దీన్ని 7.0 అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఏదైనా రాద్దాం, తెలుగులో అయితే రాయాలి. అను ఫాంట్స్ మొబైల్ ఎలా అని నేను రాస్తున్నాను. మామూలుగా మీరు ఏదైతే అది రాసుకోవచ్చు. కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ రిలేటెడ్, యూట్యూబ్ ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా మనకు శారీస్ కోసం ఇంకా ఏది కావాలంటే అది. నేను అను ఫాంట్స్ మొబైల్ అని ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అయితే కొట్టాను. ట్రాన్స్ఫార్మ్ కొట్టడంలో మనకు ఒక కోడ్ అయితే వచ్చింది. ఈ కోడ్ని మీరు కాపీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోడ్ని ఈ విధంగా సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి కాపీ మీద క్లిక్ చేయండి. కాపీ అయిపోతుంది. ఇంకోటి కోడ్ అయితే కాపీ అయిపోయింది. తర్వాత మీరు వర్డ్ ప్యాడ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీ మొబైల్లో. లింక్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు అను ఫాంట్స్ డాక్స్ అని ఈ విధంగా ఒక ఫైల్ అయితే ఉంటుంది. అది కూడా మీకు నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వర్డ్ ప్యాడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా ఒక కోడ్ అయితే వస్తుంది. దీని మీద లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసి ఇక్కడ ఎడిట్ అని కనిపిస్తుంది. ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లాంగ్ ప్రెస్ అయితే చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసి ఇందాక మనం కాపీ చేసుకున్నాం కదా, అక్కడ పేస్ట్ అయితే చేయండి. విధంగా పేస్ట్ అయితే చేయండి. కోడ్ యూనిక్ కోడ్లో కాపీ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కాపీ చేసుకొని ఇవన్నీ సెలెక్ట్ అయితే చేయండి. ఇవన్నీ సెలెక్ట్ చేసి ఇంకోటి ఇక్కడ కాపీ అని కనిపిస్తుంది. దీన్ని అయితే కాపీ చేస్తే మీకు ఈ విధంగా బాక్సుల టైప్ వస్తుంది. బాక్సుల టైప్ వస్తేనే మీకు ఈ విధంగా వర్కౌట్ అవుతుంది. బాక్సుల టైప్ రాకపోతే మీకు అయితే వర్క్ అవ్వదు. ఈ విధంగా బాక్సుల టైప్ వచ్చేలాగైతే చేయండి. ఒకసారి ట్రై చేయండి, పక్క అయితే వస్తుంది నేను చెప్పిన విధంగా. ఇది చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇంకోండి ఇప్పుడు మనకు బాక్సుల టైప్ వచ్చింది. ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేద్దాం. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇంకోటి నేనైతే బ్యాక్గ్రౌండ్లో ఒక పిక్ అయితే తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్లో ఒక పిక్ తీసుకొని ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేశాను. ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఇందాక బాక్సుల టైప్ వస్తుంది కదా, ఆ బాక్సుల టైప్ని ఇక్కడికైతే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బాక్సుల విధంగా వస్తుంది అనుకోమాకండి, నేనైతే చెప్తాను. వీటికి ముందుగా మనం పిక్సెల్ ల్యాబ్లో అను ఫాంట్స్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వీటికి బాక్సులకి అను ఫాంట్స్లోకి వచ్చి ఇక్కడ మై ఫాంట్స్ 80+ అను ఫాంట్స్ అయితే ఇవన్నీ మీకు నా టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీ అను ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలా అని కూడా చూపిస్తాను. ముందుగా ఇంకోండి ఇక్కడ 85+ అను ఫాంట్స్ ఇక్కడ నవీన్ అనేది కదా, దీని మీద ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు నా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. నా టెలిగ్రామ్ ఛానల్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 80+ అను ఫాంట్స్ అయితే ఉంటుంది. నేనైతే పిన్ చేసి పెడతాను. 80 అను ఫాంట్స్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి నేనైతే దీన్ని ముందుగా పిన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. పిన్ చేసిన తర్వాత మీకు నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవ్వగానే మీకు అయితే డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది. పిన్ అయితే అయిపోయింది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీకు అయితే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే అడుగుతుంది. డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మోర్ మీద క్లిక్ చేసి క్రోమ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి డౌన్లోడ్ అయిపోయిన ఉంటుంది. మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు లింక్ ఓపెన్ చేస్తే మీకు కొన్నిసార్లు ఈ విధంగా కెనాట్ ఓపెన్ ఫైల్ అనేది వస్తుంది. చాలా మందికి కెనాట్ ఓపెన్ ఫైల్ ఈ విధంగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేయండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఇందాక మీరు ఉంది కదా 85+ అను ఫాంట్స్ ఇక్కడ నవీన్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఫైల్ అంటుంది, దాని మీద క్లిక్ చేయండి. లేకపోతే సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేసుకొని ఏదైనా ఫోల్డర్ అంటే మీకు నచ్చిన విధంగా నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ విధంగా లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మీరు ఏదో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుని పైన మీకు క్రియేట్ అయితే కనిపిస్తుంది. ఆ క్రియేట్ మీద క్లిక్ చేసి మీకు గుర్తున్నట్టు మీ నేమ్ అయితే పెట్టుకోండి. విధంగా నేనైతే అను ఫాంట్స్ నవీన్ అని విధంగా రాస్తాను. మీరు మీకు గుర్తున్నట్టు రాసుకొని దాంట్లోకి అయితే ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ ఇయర్ అంటే మీకు అయితే ఫాంట్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే చేయండి. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇందాక నేను చెప్పిన ఉంది కదా, ఇక్కడ టెక్స్ట్ అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫాంట్స్లోకి అయితే రండి. ఫాంట్స్లోకి వచ్చి ఇక్కడ మై ఫాంట్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు ఇక్కడ 2 విధాలుగా మీరు అయితే చేసుకోవచ్చు. మీకు పక్కన విధంగా ఉంది, పైన ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్లో, దాని మీద క్లిక్ చేయండి. ఇందాక మీరు ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఆ ఫోల్డర్లో 85+ అను ఫాంట్స్ ఉంటుంది. దాన్ని అయితే యాడ్ చేసినట్టయితే యాడ్ అయిపోతుంది. అదేవిధంగా లేకపోతే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఇంకో ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేశారంటే మీకు ఏమేమి ఫాంట్స్ అన్నీ అవసరం లేదంటే మీకు నచ్చిన ఫాంట్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని 1 by 1 వాటిని సెలెక్ట్ చేసినట్టయితే మీకు పిక్సెల్ ల్యాబ్లో అయితే యాడ్ అయిపోతాయి. పిక్సెల్ ల్యాబ్లో యాడ్ అయిపోయిన తర్వాత
మనకైతే ఇప్పుడు ఇందాక మనం బాక్సెస్ లాగా క్రియేట్ చేస్తాం కదా, వాటిని ఇప్పుడు యాడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నాకైతే యాడ్ అయిపోయినాయి, నాకు ఫాంట్స్ అన్ని 85+ అయితే యాడ్ అయిపోయినాయి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, 85+ అను ఫాంట్స్ అయితే ఇవన్నీ యాడ్ అయిపోయాయి. ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాత ఇంకోండి ఇక్కడ నేను టెక్స్ట్లోకి అయితే వస్తున్నాను, ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎడిట్ మీద క్లిక్ చేసి ఇందా మనకు బాక్సులు టైప్ వచ్చినాయి కదా, ఈ విధంగా తెలుగులో మీరు రాస్తే రావు ఫ్రెండ్స్. ఇంకోండి ఇక్కడ మీరు డైరెక్ట్గా తెలుగులో రాసి మీరు అను ఫాంట్ యాడ్ చేద్దామంటే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను అను ఫాంట్స్ అని మామూలుగా రాసి దీనికి కొంచెం అను ఫాంట్స్ని యాడ్ చేద్దామంటే ఇవి యాడ్ అవ్వవు. ఇక్కడ మీకు అను ఫాంట్స్ని యాడ్ చేద్దామంటే మీకు యాడ్ అవ్వవు, మీరు మామూలుగా రాస్తే యాడ్ అవ్వవు. మీరు ఏం చేయాలంటే క్రోమ్లో పోయి కోడ్, యూనిక్ కోడ్ అని సెలెక్ట్ చేసి అవి రాస్తేనే మీకు యాడ్ అవుతాయి, బాక్సులు టైప్ వస్తేనే. ఇందాక చెప్పిన విధంగా ఇంకోండి ఈ విధంగా కోడ్, యూనిక్ కోడ్ కొట్టి ఇక్కడ మీ విధంగా రాసి అను 7.0లో పెట్టి ట్రాన్స్ఫర్ కొట్టి విధంగా కాపీ చేసుకున్న తర్వాత వాటిని మీకు ఇంకోటి ఈ విధంగా ఒక వర్డ్ ఫైల్ లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అను ఫాంట్ డాక్స్ అని ఈ విధంగా క్లిక్ చేసి వర్డ్ ప్యాడ్లోకి వచ్చి ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేయండి ఫస్ట్, మళ్ళీ సెలెక్ట్ చేసి ఇందాక మీరు కాపీ చేసుకునేది ఇక్కడ పేస్ట్ ఇచ్చేయండి, మళ్ళీ సెలెక్ట్ ఇచ్చేయండి, ఇక్కడ పేస్ట్ ఉంటుంది, పేస్ట్ ఇచ్చేయండి, మళ్ళీ కాపీ చేసి సెలెక్ట్ చేసి కాపీ ఇచ్చేయండి. కాపీ చేస్తే మీకు ఈ విధంగా బాక్సుల టైప్ అయితే వస్తుంది. ఈ విధంగా బాక్సుల టైప్ వస్తే మీకు అను ఫాంట్స్ అయితే యాడ్ అవుతాయి, బాక్సుల టైప్ రాకపోతే మీకు యాడ్ అవ్వవు. ఇప్పుడు నేను పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళి చూపిస్తాను, మనకు అను ఫాంట్స్ కూడా యాడ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ అను ఫాంట్స్ అనేది తెలుగులో అయితే తీసేస్తున్నాను, తెలుగులో మీరు రాస్తే రాదు, ఆ బాక్సుల టైప్ వస్తేనే మీకు అయితే వస్తుంది. ఇక్కడ అను ఫాంట్స్లో మీకు చాలా రకాలు అయితే ఉంటాయి, మీకు ఇంకా ఇంగ్లీష్ ఫాంట్స్ కావాలని నా దగ్గర ఉన్నాయి, అవి కావాలని మీకు అయితే అడగవచ్చు, మీరు లింక్ కామెంట్ చేసినట్టయితే నేను ఇస్తాను. ఇప్పుడు నేను తీసి ఇందాక మనం బాక్సుల టైప్ యాడ్ చేసుకుని ఇక్కడైతే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకోండి మనకైతే అను ఫాంట్స్ అయితే యాడ్ అయిపోయింది. ఇంకోండి అను ఫాంట్స్ ఈ విధంగా. ఇప్పుడు చూడండి మళ్ళీ అను ఫాంట్స్లోకి వస్తున్నాను, ఇక్కడ కొంచెం స్ట్రోక్ అయితే పెంచుతున్నాను మీకు కనపడే విధంగా, ఎల్లోకి కొంచెం బ్లాక్ అయితే బాగుంటుంది. ఈ విధంగా ఇచ్చి విధంగా జూమ్ అయితే చేస్తున్నాను, అదేవిధంగా స్ట్రోక్ కూడా ఇచ్చాను, షాడో ఇస్తున్నాను. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు మనకు అను ఫాంట్స్ మొబైల్ అని ఈ విధంగా అయితే ఉంది కదా. ఇంకా మీకు ఇక్కడ అను ఫాంట్స్లో చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ నేను 1 by 1 యాడ్ అయ్యి చూపిస్తాను, ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉంటే ఏ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు చూడండి ప్రగతి స్పెషల్, ఎక్కువ మంది వాడేది ప్రగతి స్పెషల్. ఎందుకంటే ప్రగతి స్పెషల్ వాడితే ఈ విధంగా అయితే వస్తుంది. ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్లో ఈ ప్రగతి స్పెషల్ అనే ఫాంట్ అయితే వాడతారు. ఇది ఈ విధంగా మీకు నచ్చిన విధంగా అయితే డిజైన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ మీరు ఈ ఫాంట్స్లో చూడకండి, మై ఫాంట్స్లో చూస్తేనే మీకు అయితే కనిపిస్తుంటుంది. మీకు పక్కన మీకు మై ఫాంట్స్ అయితే కనిపిస్తుంటుంది, ఆ మై ఫాంట్స్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు ఫాంట్స్లో చూసినట్టయితే మీకు ఆల్రెడీ మీరు అవి మామూలుగా యాప్తో పడొచ్చినాయి అంటే ఇక్కడ మీకు మై ఫాంట్స్ అని అయితే ఉంటుంది. ఆ మై ఫాంట్స్లోకి పోతే ఇక్కడ మీరు యాడ్ చేసుకుని అయితే ఉంటుంది. ఇక్కడ ప్రగతి, ఇటాలిక్, ప్రీతి, పృథ్వీ, ఆరాధన, అభిలాష్, మీరు ఈ విధంగా మీకు నచ్చిన ఫాంట్ అయితే తీసుకోవచ్చు. 1 by 1 ఈ విధంగా ఒక్కొక్కటి చూసుకోండి, మీకు ఏ ఫాంట్ అయితే నచ్చితే అమృతం సెలెక్ట్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. అదేవిధంగా అమృత 1, అమృత అంజలి ఈ విధంగా అయితే ఉన్నాయి కదా, ఇవి మీకు నచ్చిన విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా అనుపమ, బోల్డ్, ఇక్కడ ఆల్ అయితే ఉన్నాయి, A to Z. ఇవ్వండి అనూష అని యాడ్ చేస్తే ఈ విధంగా అయితే వచ్చింది. ఈ విధంగా మీకు నచ్చిన ఫాంట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు మై ఫాంట్స్లో వైభవ్ అని ఉంటుంది, లాస్ట్లో చివరికి వస్తున్నట్టయితే వైభవ్ ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది. మీకు నచ్చిన విధంగా అయితే తీసుకోవచ్చు. మీరు ఏది కావాలంటే అది, ఇక్కడ చాలా రకాలు అయితే ఉన్నాయి, మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ క్రియేటివిటీని ఉపయోగించి ఈ విధంగా అను ఫాంట్స్ని ఉపయోగించి మీరు అద్భుతమైన థంబ్నెయిల్స్ అయితే యూట్యూబ్లో చేయవచ్చు. ఈ విధంగా చాలామంది అయితే ఈ విధంగా అను ఫాంట్స్ని ఉపయోగించి ఈ విధంగా యూట్యూబ్లో అయితే థంబ్నెయిల్స్ అయితే చేస్తున్నారు. ఇంకోటి ఇక్కడ మీకు వైభవ్ అని ఉంది, వైభవ్ మీద క్లిక్ చేస్తే ఇంకా మీకు కొంచెం ఫాంట్స్ అయితే బాగుంటాయి. ఈ విధంగా వైభవ్ ఈ విధంగా బాగుంటుంది. ఈ విధంగా సెట్ చేసుకోవటం మీకు నచ్చిన విధంగా థంబ్నెయిల్స్ డిజైన్స్ అయితే మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా వీటికి ఏమైనా స్ట్రోక్ ఎఫెక్ట్స్ కానీ మీకు ఏ విధంగా మీకు ఏది కావాలంటే అదే చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక టెక్ ఛానల్కి సంబంధించినవి చేస్తాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ క్రోమ్లోకి వెళ్తున్నాను, యూనిక్ కోడ్ కొట్టిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అని ఎలా అని రాస్తున్నా అంటే ఇప్పుడు నా టెక్ ఛానల్ కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ ఎలా ఒక వీడియో చేయాలంటే దానికి ఈ విధంగా రాస్తున్నా, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అని ఈ విధంగా తెలుగులో రాసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ని మీరు కాపీ అయితే చేయాలి. ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత అంటే అనుఫాన్స్ డాక్స్ అనేది దీని మీద క్లిక్ చేసి వర్డ్ ప్యాడ్ అయితే ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. దీనిని లాంగ్ ప్రెస్ చేసి ఎడిట్, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్, మళ్ళీ విధంగా లాంగ్ ప్రెస్ చేసి కాపీ, ఈ విధంగా చేస్తే మీకు బాక్సుల టైప్ వస్తుంది. ఇంకోటి బాక్సుల టైప్ ఈ విధంగా రావాలి. వచ్చిన తర్వాత మీరు చెప్పాను కదా టెక్స్ట్లోకి అయితే వెళ్ళి ఈ విధంగా తీసుకొని ఆ బాక్స్ని ఇక్కడైతే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫాంట్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన మై ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ అను ఫాంట్లో ఏదో ఒకటి అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని విధంగా జూమ్ అయితే చేస్తున్నాను. ఇంకోటి వీటికి కలర్స్ అయితే యాడ్ చేద్దాం. వైట్కి కొంచెం కలర్
స్ట్రోక్, షాడో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. కొంచెం గ్రీన్ పెడదాం, గ్రీన్ పెట్టి ఈ విధంగా స్ట్రోక్ బ్లాక్ ఇచ్చినట్టయితే కొంచెం చూడడానికి బాగుంటుంది. ఇంకా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అని ఈ విధంగా అయితే నేను రాస్తున్నాను. స్ట్రోక్ ఇచ్చి బ్లాక్ తీసుకొని కొంచెం ఈ విధంగా స్ట్రోక్ విడ్త్ పెంచినట్టయితే చూడడానికి బాగుంటుంది. ఈ విధంగా మీరైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మీకు thumbnails ఎవరైతే డిజైన్ చేయాలనుకున్నారో ఈ విధంగా మై ఫాంట్స్లోకి వచ్చి అను ఫాంట్స్ ఇక్కడ చాలా అయితే ఉంటాయి. ఈ ఫాంట్స్ అన్నిటిని యూజ్ చేసి మీరు ఏ ఫాంట్ అయితే నచ్చిందో అదైతే రెగ్యులర్గా యూజ్ చేసినట్టయితే మీ thumbnails అయితే అట్రాక్టివ్గా ఉంటాయి. ఎక్కువగా క్లిక్ త్రూ రేట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ విధంగా అను ఫాంట్స్ని ఉపయోగించి చేసినట్టయితే మనకు CTR కూడా పెరుగుతుంది, మనకి ఎక్కువగా వ్యూస్ కూడా వస్తాయి. ఈ విధంగా యూట్యూబ్ ఛానల్లో thumbnails అయితే క్రియేట్ చేసుకుని అను ఫాంట్స్ని ఉపయోగించి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా అను ఫాంట్స్ని మొబైల్ ఉపయోగించి చాలా సింపుల్గా అయితే ఉపయోగించి వీడియో యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఒకవేళ రాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా మనం నెక్స్ట్ వీడియోలో ఈ యాప్స్ ఏం యూజ్ చేయకుండా మీకైతే నాకైతే ఒక యాప్ అయితే ఇచ్చాడు. ఆ యాప్ని మీకు నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను.